నమస్తే. తెలంగాణలో ఎక్కడ చూసినా కార్పొరేటు విద్యా సంస్థలలో అడ్మిషన్లు కావాలంటే నో బోర్డు అనేది ప్రైవేట్ సంస్థల్లో పెడతారు. కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం ఇందిరానగర్ హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో నో బోర్డు అని అడ్మిషన్ పెట్టారు. అసలు అడ్మిషన్ లేక విద్యార్థులైనా వారి తల్లిదండ్రులైనా తిరిగి వెళ్తున్నారు. అసలు దీనిపైన మనతో మాట్లాడడానికి ఇందిరానగర్ ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. అసలు ఇంత తొందరగా అడ్మిషన్స్ అయిపోవడానికి గల కారణం ఏంటి అని. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇంత తొందరగా అడ్మిషన్స్ అయిపోయి మీరు నో బోర్డు పెట్టడానికి గల కారణం ఏంటి సార్? నమస్తే, నేను రాజప్రభాకర్ రెడ్డి, ఈ పాఠశాల ఇందిరానగర్ పాఠశాల ప్రిన్సిపల్ హెచ్ఎంగా. మా పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు ఇవాళ డిస్ప్లే చేసిన, ఇవాళ కాదు నిజం చెప్పాలంటే అది మన మొదటి రోజే. కారణం ఏంటంటే మాకు అడ్మిషన్లు మేము ఇస్తున్నామని తెలిసిన మొదటి రోజే మాకు 300 అప్లికేషన్లు వచ్చినాయి. ఇవాళ వరకు అది 600. సో మా పాఠశాలలో మ్యాక్సిమం మేము ఇవ్వగలిగే అడ్మిషన్లు 220 మాత్రమే. 6th క్లాస్లో ఒక 180, మిగతావి 8th క్లాస్లో ఇవ్వగలుగుతాం. మిగతా ఏ క్లాస్లో కూడా మా దగ్గర అడ్మిషన్స్ లేవండి. సార్, అయితే ఇంత తొందరగా అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ఎక్కువనైతే ప్రైవేట్ స్కూళ్ళలోనే అడ్మిషన్స్ అయిపోయినాయని చెప్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారి చూస్తున్నాము, గతంలో కూడా చూసాము. అంటే న్యూ అడ్మిషన్స్ ఇంత తొందరగా అయిపోవడానికి కారణం ఏంటి? మీకు అందరికీ తెలిసిందే, సుపరిచితం. ఇందిరానగర్ నాట్కో, పిఎం శ్రీ నాట్కో జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్ అనేది చాలా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా పేరున్న పాఠశాల ఇది. ఈ పాఠశాలలో గత సంవత్సరం 1217 మంది విద్యార్థులు, అందులో 242 మంది 10th క్లాస్కి వెళ్ళినారు. వాళ్ళకి అంటే గత సంవత్సరం ఒకటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాల సాధిస్తున్న వివిధ రకాలైన ఫలితాల వల్ల పేరెంట్స్ మా పట్ల ఆకర్షితులైంది. ప్రధానంగా లాస్ట్ ఇయర్ సెనారియో చూస్తే కనుక, లాస్ట్ ఇయర్ మా దగ్గర 242 మంది 10th క్లాస్కి వెళ్ళారు. అందులో 74 మంది విద్యార్థులకి 500కు పైబడి మార్కులు వచ్చినాయి. బయట మేము ఫ్లెక్సీ కూడా ప్రదర్శించడం జరిగింది. అందులో 550 పైన 15 మంది, 570 పైన 3. సో ఓవరాల్గా జిల్లాలో ప్రప్రథమ స్థానం మాదే, ద్వితీయ తృతీయ స్థానాలు కూడా మావే. సో మొదటి 6 స్థానాల్లో 4 విద్యార్థులు మా విద్యార్థులు అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అవన్నీ అట్లాగే గత సంవత్సరం ఎన్ఎంఎంఎస్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ నేషనల్ లెవెల్లో జరిగిన పరీక్షలో 15 మంది విద్యార్థులు అత్యధికంగా, జిల్లాలోనే అత్యధికంగా ఈ పాఠశాల నుంచి ఎంపికైంది. అట్లాగే కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసిన దాంట్లో 15 మంది విద్యార్థులు. ఇట్లా చెప్పుకుంటూ ఐఐటి హైదరాబాద్ నుంచి మా స్కూల్కి కొలాబరేషన్ ఉండడం, అత్యాధునిక సైన్స్ ల్యాబు, అలాగే కంప్యూటర్ ల్యాబు, ఇంటర్నెట్ సౌకర్యంతో ఉన్న కంప్యూటర్ ల్యాబు, ఇన్ని వసతులు, అత్యాధునిక కిచెన్, అన్ని మంచి ఫెసిలిటీ ఉన్న అన్ని క్లాస్ రూమ్స్, ఇవన్నీ కలిపి మా పాఠశాల చాలా ప్రత్యేకంగా. అంటే ఏ పోటీ పరీక్ష అయినా గత సంవత్సరంలో అన్ని సబ్జెక్టులకు, తెలుగుకి హిందీకి నిర్వహించలేదు. మిగతా అన్ని సబ్జెక్టులలో ప్రథమ, ద్వితీయ, ఫస్ట్, సెకండ్, థర్డ్లో డెఫినెట్గా ఏదో ఒక 2 పొజిషన్లలో మా పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ప్రత్యేకతల కారణంగా ఎన్సిసి అదనపు ఆకర్షణ, ఇవన్నీ ప్రత్యేకతలు పేరెంట్స్ అందరూ మా వైపు ఆకర్షించడానికి సూచన అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు పొద్దున ఉదయం ఇవాళ 6వ తరగతి, కేవలం 6వ తరగతికి అడ్మిషన్లు కావాలని అడ్మిషన్లు ఇస్తున్నామని తెలిస్తే ఒక 400-500 నుంచి 500 మంది పేరెంట్స్ విత్ స్టూడెంట్స్. మేము టెస్ట్, నిజానికి అడ్మిషన్ టెస్ట్ కాదండి, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ టెస్ట్లు ఉండవు. కానీ చిన్న టెస్ట్, ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి టెస్ట్ నిర్వహిస్తామంటేనే 300 మంది పిల్లలు వచ్చారు. ఇవంతా అంటే మా పాఠశాల పైన ఉన్న ప్రో యాక్టివ్గా, అంటే ఏదైతే ఉందో యాటిట్యూడ్, మా పాఠశాల ఆ పాఠశాలలో వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేరెంట్స్ భావించడం మూలన, దీనికి అంతటి కారణం మా స్టాఫ్ యొక్క డెడికేషన్. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరూ పూర్తిగా అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. గత సంవత్సరం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు కూడా దీక్షతో పనిచేసారు. కాబట్టి అంటే వాళ్ళ పిల్లల భద్రతనైతేనేమి, వాళ్ళ పిల్లలు డిసిప్లిన్, క్రమశిక్షణ అయితేనేమి, తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లల్ని ఇందులో చేర్పించాలని ఒక దృఢ నిశ్చయంతో మా పాఠశాలకి వెల్లువల
తుఫాన్ల ఆ పొద్దున వాళ్ళని చూస్తే ఎంత ఉత్సాహం ఎంత గర్వంగా అనిపించిందంటే, కానీ అదే సమయంలో వాళ్ళందరికీ మేము సీట్లు కేటాయించలేము, బాధ కూడా అనిపించింది. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాలోనే ఇందిరానగర్ హై స్కూల్ అంటే ఒక స్థానంలో ఉంటుంది. ఇక్కడ స్టడీ ఎడ్యుకేషన్ పరంగా అయినా ఆటల పోటీల పరంగా అయినా ఎలాగైనా విద్యార్థులకు అన్ని ఫెసిలిటీస్తో పాటు ఉంటాయని చెప్తారు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు నిరంతరం విద్యార్థులను మంచిగా చదివించాలనే ఉద్దేశం కొద్దిగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.